శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 29వ శ్లోకము. ఓం ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్య పశ్చైన మన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద నచైవ కశ్చిత్. అంటే ఈ శ్లోకానికి ఏమంటే ఆత్మస్వరూపాన్ని, పరమాత్మతత్వాన్ని ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎంత చూచినా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం, ఎంత వివరించినా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తానికి మూలము ఒక్క పరమాత్మ స్వరూపమే అని చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఎవ్వరు ఒప్పుకోరు ఆ విషయాన్ని. ఎంతమంది విన్నా కానీ ఒప్పుకోరు. ఇది కానీ నిజం, పరమాత్మనే చెప్పాడనమాట. ఎంతమంది వింటారు? విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వింటారు, ఒకరైతే ఆశ్చర్యంగా చూస్తారు. అసలు చెప్పే వాళ్ళే తక్కువ, వినేవాళ్ళు అస్సలు లేరనమాట. విన్న వాళ్ళకి సరిగా అర్థం కావడం లేదు అని పరమాత్మే ఆశ్చర్యపోతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా చిన్నపిల్లలు పుడతారనమాట. పుట్టాక 2 సంవత్సరాలకి మాట్లాడతారు. కానీ పుట్టిన వెంబడే మాట్లాడారంటే చాలా ఆశ్చర్యం కదా. ఇది కూడా అలాగే. కానీ అది మాట్లాడారంటే నిజంగా మాట్లాడుతుంటారు కొంతమంది పుట్టిన వెంబడి. అది ఎంత సత్యమో ఇది కూడా అంతే. పరమాత్మ ఒక్కడే ప్రపంచం మొత్తానికి మూలము అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 30వ శ్లోకం. ఓం దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భారత, ఓ అర్జున, దేహే, ఈ దేహమునందు, నిత్యం అవధ్యో అయం, ఉండే ఆత్మ ఎప్పటికీ చంపబడదు. సర్వస్య, సమస్త ప్రాణుల యందు, తస్మాత్, అందువలన, సర్వాణి భూతాని, అన్ని ప్రాణుల యందు, త్వం, నీవు, శోచితుం, శోకించడానికి, నా అర్హసి, తగదు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ప్రతి ప్రాణిలో ఉండే దేహములో ఉండేది ఈ ఆత్మ. దీన్ని వధించడానికి వీలు కాదు. అందరి దేహములలో ఉండే ఆత్మ ఎప్పటికీ నశించదు. ఎటువంటి పరిస్థితులలోనూ, ఏ సందర్భంలోనూ మరణించడానికి వీలు లేదు. ఆత్మ మరణించేది శరీరం మాత్రమే. ఇది పంచభూతాలతో కూడి ఉన్నది కాబట్టి ఇది నశిస్తుంది. దీనిని గురించి నీవు చెలించవద్దు అని పరమాత్మ చెప్తున్నాడు. ఇవన్నీ పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. కాబట్టి నీవు దీని గురించి శోకించవద్దు. మనసు శుద్ధి పడితే తప్ప ఇది మనకు ఎక్కదన్నమాట. హరి ఓం తస్సత్.